హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇప్లిడో 7G మ్యాక్స్ అని చెప్పేసి ప్యూర్ ఈవీ నుంచి ఒక వెహికల్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకైతే ఈవీ వెహికల్. సో ఈ వెహికల్ గురించి మనం అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్యూర్ ఈవీ నుంచి మన ఛానల్లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చేసాం. లైక్ ఈ ట్రాన్స్ నీవే అని చెప్పేసి ఒకటి, ఈట్రెస్ 350 అని చెప్పేసి, ఇంకోటి ఇప్లిడో 7G అని చెప్పేసి. ఇది వచ్చేసి మనకైతే 7G మ్యాక్స్. ఇది ఇప్లిడో 7G మ్యాక్స్ అంటే కొత్త వర్షన్ అని చెప్పుకోవచ్చు. ఇప్లిడో 7G ఏదైతే ఉందో దానికి ఇంకొక వేరియంట్ అనమాట. సో చాలామంది ఏంటంటే ఈ యొక్క ఈవీ వెహికల్స్ మనకి లాంగ్ డ్రైవ్ కోసం యూజ్ చేయొచ్చా లేదా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో వాళ్ళ కోసం ఏంటంటే ఈ యొక్క వెహికల్ వచ్చేసి మనకి ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకి 201 కిలోమీటర్స్ అయితే మైలేజ్ వస్తుంది అయితే కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. సో 201 కిలోమీటర్స్ అంటే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో దీంతో ఏంటంటే మనం కొంచెం ఎక్కువ డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దీనిలో మనకి టాప్ స్పీడ్ వచ్చేసి 60 kmph అయితే మనకి టాప్ స్పీడ్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు మనకి సో దీనిలో వారంటీ ఇస్తున్నారనమాట. ఈ వారంటీ వచ్చేసి మనకైతే 70,000 కిలోమీటర్స్ వచ్చే వరకు అయితే మనం వారంటీ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దీనిలో మరి 201 కిలోమీటర్స్ ఎలా వస్తుంది బ్రో అంటే దీనిలో యూజ్ చేసిన బ్యాటరీ వచ్చేసరికి మనకైతే 3.5 kWh బ్యాటరీ అనమాట. సో మనం ఇప్పుడు దీని యొక్క ఫీచర్ స్పెసిఫికేషన్ గురించి అయితే మనం తెలుసుకుందాం. సో దీనిలో మనకి ఏంటంటే 3 మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. ఒకటి ఎకో మోడ్, ఒకటి రైడ్ మోడ్, ఇంకోటి స్పోర్ట్ మోడ్ అని చెప్పేసి మనకి 3 మోడ్స్ అయితే ఉంటాయి. సో ఈకో మోడ్లో మనం అయితే 30 to 35 స్పీడ్ వరకు అయితే వస్తుంది అనమాట. సో దీనిలో వచ్చేసరికి మనకి ఈకో మోడ్లో 201 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది. అండ్ అలాగే రైడ్ మోడ్లో చూసుకుంటే 40 to 45 స్పీడ్లో అయితే మనకి వెళ్ళింది అనమాట. సో దీనిలో చూసుకుంటే మనకైతే 175 కిలోమీటర్స్ అయితే వెళ్తుందని చెప్పారు. అండ్ దాంతోపాటు మనకి స్పోర్ట్ మోడ్ ఏదైతే ఉందో సో దానిలో మనం ఈ యొక్క వెహికల్ డ్రైవ్ చేస్తే మనకి టాప్ స్పీడ్ 60 నుంచి 62 వరకు అయితే వెళ్తుంది నేను చూసినప్పుడు. సో దీనిలో వచ్చేసరికి మనకైతే 150 కిలోమీటర్స్ వరకు అయితే మనకి మైలేజ్ ఇస్తుంది అనమాట. సో మనం చూసుకుంటే మనకైతే ఈకో మోడ్లో వచ్చేసరికి మనకైతే 201 మైలేజ్ ఇస్తుంది అయితే కంప్లీట్ క్లెయిమ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం దీనిలో ఇద్దరైతే వెళ్ళొచ్చు ఈజీగా. సో 2 adults అయితే ఈజీగా మనం పడతారు. అండ్ అలాగే ఒక ఫ్యామిలీ అంటే 2 adults అలాగే ఒక చైల్డ్ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఒక ఫ్యామిలీ వెహికల్ ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మీకు తెలిసిందే లైక్ ఇంకొక పర్సన్ యాడ్ అయితే ఏంటంటే మనకి మైలేజ్ కొంచెం తక్కువ ఇస్తుంది, ఎందుకంటే ఎక్కువ లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకా నేను బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకైతే 3.5 kWh బ్యాటరీ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకైతే స్మార్ట్ AI సెన్స్డ్ బ్యాటరీ అనమాట. మనకి ఏంటంటే బ్యాటరీ ఫుల్ అవ్వగానే మనకైతే ఆటోమేటిక్గా మనకి పవర్ అయితే ఆగిపోతుంది అనమాట బ్యాటరీలో వెళ్ళడం. సో దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఓవర్ చార్జ్ కాకుండా ఉంటుంది అనమాట. ఈ వెహికల్కి మనకి ఫిర్మ్వేర్ అప్గ్రేడ్స్ కూడా వస్తాయన్నమాట. సో దాంట్లో ఏంటంటే మనం అప్గ్రేడ్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు వెహికల్ని. సో దీనిలో ఏంటంటే మనకైతే AI యూజ్ చేశారు. మనకి ఏంటంటే స్పీడ్ కూడా మనకి ఒకేసారి ఇలా అనగానే ఫాస్ట్గా వెళ్ళిపోవడం అలా ఉండదు. సో మెల్లగా నీట్గా పికప్ అయితే మంచిగా నీట్గా వెళ్తుంది అనమాట. మనకి నార్మల్గా ఈ యొక్క వెహికల్స్ మనం ఎత్తు ప్రదేశాలకు వెళ్తాం, లైక్ ఏదంటే రోడ్స్ కొంచెం అప్ సైడ్ ఉంటాయి. సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి వెహికల్ అనేది హిల్ స్టార్ట్ అసిస్టెంట్ అలాగే డౌన్ హిల్ అసిస్ట్ అయితే ఉంటాయి అనమాట. సో దీనిలో ఏంటంటే మనం నార్మల్గా వెహికల్ ఆపేసినప్పుడు ఏంటంటే కిందికి ఆటోమేటిక్గా పడకుండా సో బ్యాలెన్స్గా ఆపుతుంది అనమాట. సో ఇవన్నీ చూపిస్తాను మీకు, చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇప్పుడు మనం రివర్స్ మోడ్ కూడా టెస్ట్ చేద్దాం. సో రివర్స్ మోడ్ ఏంటంటే మనం నార్మల్గా ఇలా అంటే ముందుకు వెళ్తుంది. సో మనం రివర్స్ మోడ్ పట్టుకుని మనం యాక్సిలేషన్ ఇస్తే ఏంటంటే మనం వెనకకి కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అన్నమాట రివర్స్ మోడ్ ఇది. సో రివర్స్ మోడ్ కూడా మనకైతే బాగానే పనిచేస్తుంది ఈ యొక్క వెహికల్లో. సో అన్ని వీడియోలో మనకైతే బాగున్నాయి. అండ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా నాకైతే మంచిగా అనిపించింది. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే మనకి పార్క్ అసిస్ట్ కూడా ఉందన్నమాట. సో పార్క్ అసిస్ట్ ఏంటంటే వెహికల్ అనేది ముందుకు నెడుతున్నప్పుడు ఏంటంటే మనం ఆటోమేటిక్గా కొంచెం దానికి అది చిన్నగా స్లోగా మూవ్ అవుతుంది అనమాట. మనం నార్మల్గా మనకి మాన్యువల్గా మూవ్ చేయకుండా ఏంటంటే మనం ముందుకు ఇలా అనగానే మనకి ముందుకు వెళ్తుంది, అండ్ వెనకకి ఇలా అనగానే వెనక కూడా వెళ్తుంది అనమాట. సో మనకి ఏంటంటే పీలో పెట్టాను కదా. సో పార్కింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ముందుకి ఆటోమేటిక్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ వెనక కన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకైతే వెనకకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇది మనం ఎటువంటి ఏమీ యూజ్ చేయక్కర్లేదు అనమాట, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అండ్ ముందుకు అనుకోండి, ముందుకు పెట్టినప్పుడు సో ఆటోమేటిక్గా ముందు కూడా ఈజీగా ఇది ఆటోమేటిక్గా దీన్ని ఒక ఛార్జింగ్ యూజ్ చేసుకుని మనకైతే తీసుకెళ్తుంది అనమాట. ముందు కూడా ఈజీగా మనం అయితే మూవ్ చేసుకుని మనమైతే పార్కింగ్ అసిస్టెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇలా యూజ్ చేసిన బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి మనకైతే ఎన్హాన్స్డ్ ఎలక్ట్రిక్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. సో దీంట్లో ఏంటంటే 30% ఇంప్రూవ్మెంట్ ఇన్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో స్మార్ట్ రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంది దీనిలో. ఏంటంటే మనం నార్మల్గా మనం బ్రేక్ వేసినప్పుడు ఏంటంటే మనకి ఈ యొక్క బ్యాటరీ ఏదైతే ఉందో దీనిలో ఆటోమేటిక్గా పవర్ అవుతుంది అనమాట. సో పవర్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే దీనిలో మనకి ఇంకో ఫీచర్ ఉంది, అది వచ్చేసి మనకి కోస్టింగ్ రీజన్ అనేది ఒక ఆప్షన్ ఉంది. సో ఇది నాకు చాలా మంచిగా అనిపించింది. ఏంటంటే మనం ఏంటంటే యాక్సిలేషన్ మనం ఇవ్వకుండా బ్రేక్ వేయకుండా మనం నార్మల్గా అలానే వెళ్ళినప్పుడు ఏంటంటే బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. సో ఇవన్నీ దీని యొక్క ఫీచర్స్ గైస్ నాకైతే మంచిగా అనిపించినాయి ఒక్కొక్కటి. అండ్ అలాగే ఇప్పుడు దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ మాత్రం నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట. లుక్ వచ్చేసి మంచిగా ఉంది, లైక్ ఒక రెట్రో లుక్ అని చెప్పుకోవచ్చు. మంచి లుక్ అయితే ఉంది. సో నాకైతే ఈ యొక్క డిజైన్ నచ్చింది. సో ముందుగా మనం చూసుకోవచ్చు, ఇక్కడ ముందు ఒక ప్యూర్ ఒక లోగో ఇచ్చారు. అండ్ పక్కకి మనకి మ్యాక్స్ అని చెప్పేసి ఉంది. అండ్ దాంతోపాటు మనం చూసుకోవచ్చు మనకి టోటల్గా మనకి ఒక వెహికల్ వచ్చేసరికి బాగుంది. నాకు కలర్ మంచిగా నచ్చింది. ఇంకా దీని యొక్క కలర్ చూసుకోవచ్చు, మనకి ఇవన్నీ కలర్స్ అన్నమాట వీళ్ళకి అవైలబుల్గా ఉంటాయి వీళ్ళ దగ్గర. అండ్ అలాగే మనకి ఒక టైర్ చూసుకోవచ్చు, మనకి అలా వీల్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసరికి మనకైతే ముందు అయితే డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ యూజ్ చేశారు, వెనకైతే డ్రమ్ లాగా అయితే ఉందన్నమాట. అండ్ అలాగే మనకి చూసుకోవచ్చు ఈ యొక్క హెడ్ లైట్ చూసుకుంటే మనకి ఎల్ఈడి ఇచ్చారనమాట. సో ఎల్ఈడి హెడ్ లైట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో పార్కింగ్ లైట్ చూసుకోవచ్చు, మనకైతే డిఆర్ఎల్తో పాటు మనకి హెడ్ లైట్ ఏదో ఇవ్వడం జరిగింది. మనకైతే ఎల్ఈడితో తీసుకొచ్చారనమాట. సో చూసుకోవచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మనకి బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసరికి మనకైతే సాఫ్ట్ స్మూత్ బ్రేకింగ్ అయితే ఉంది. సో మంచిగా నీట్గా అయితే అనిపించింది అనమాట నేను 2 days ట్రై చేసినప్పుడు. సో ముందుగా చూసుకుంటే మనకైతే ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కూడా ఉందన్నమాట. సో దీనిలో ఏంటంటే మనకి పార్కింగ్ పి అని చెప్పేసి అండ్ అలాగే స్పీడోమీటర్ అని చెప్పేసి మనకైతే స్పీడోమీటర్ ఉంటుంది, దాంతోపాటు కింద ఓడోమీటర్ ఉంటుంది. అండ్ అలాగే ఈ యొక్క మోడ్స్ అయితే ఉన్నాయి కదా,
సో మనం ఏ మోడ్కి షిఫ్ట్ అయితే ఆ మోడ్స్ చూపిస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ చూసుకోవచ్చు బ్యాటరీ అయితే ఉంది. మనం బ్యాటరీ ఎంత ఛార్జింగ్ ఉంది అని కూడా మనకైతే ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ప్యూర్ ఒక లోగో ఉంది అండ్ ఈ ప్లూటో అనేది రాస్తుంది అనమాట. ఇవైతే మనకి ఈ ఒక స్పీడోమీటర్ మీద అయితే ఉన్నాయి. ఈ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ మీద మనకైతే ఎంత స్పీడ్ వెళ్తుందో చెప్తుంది, ఎంత కిలోమీటర్స్ తిరిగిందని కూడా చెప్తుంది అనమాట. అండ్ అలాగే ముందు చూసుకుంటే మనకైతే హై బీమ్ లో బీమ్ మనం సెట్ చేసుకోవచ్చు హెడ్ లైట్ది. అండ్ దాంతోపాటు మనకి చూసుకోవచ్చు హారన్ కూడా ఉంది. అండ్ దాంతోపాటు మనకి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి అనమాట. మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ ఇచ్చారు. అది వచ్చేసి మనకైతే ఇవన్నీ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. రైట్ సైడ్లో చూసుకుంటే మనకి హెడ్ లైట్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు ఒక రివర్స్ బటన్ అయితే ఉండడం జరిగింది ఆర్ అని చెప్పేసి. అండ్ ఇంకోటి 3 మోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనం మోడ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, రైడ్ మోడ్, స్పోర్ట్ మోడ్, ఈకో మోడ్ అని చెప్పేసి. అండ్ దాంతోపాటు పి అని ఉంది కదా, ఇది ఒక ఆప్షన్ ఏంటంటే పార్కింగ్కి అండ్ అలాగే ఈ యొక్క వెహికల్ రైడ్కి మనం షిఫ్ట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇంకా లెఫ్ట్ సైడ్ ఇంకా ఇది టోటల్ అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రిప్ అయితే మంచిగా అనిపించింది ఒక హ్యాండిల్ది. అండ్ ఇక సీట్ విషయానికి వస్తే మనకైతే సీట్ మాత్రం మంచిగా నీట్గా పెద్దగా ఉంది. దీనిలో ఏంటంటే మనకి 2 అడల్ట్స్ అయితే పడతారు. అండ్ అలాగే ఒక కిడ్ ఉన్నా కూడా 2 అడల్ట్స్ ప్లస్ 1 కిడ్ అయితే ఈజీగా పడతారు అనమాట. అండ్ ఇంకా డిజైన్ చూసుకుంటే బాడీ డిజైన్ నాకైతే మంచిగా అనిపించింది. ఇప్లూటో 7G మ్యాక్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. గ్రాబ్ గ్రిల్ ఇచ్చారు. దీంట్లో ఏంటంటే మనం పట్టుకొని వెహికల్ని వెనకకి లాక్కుంటూ తీసుకెళ్ళచ్చు. సో ఇక్కడ కింద చూసుకుంటే మనకైతే ఒక ఫుట్ రెస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఉమెన్ కూర్చున్న ఎవరు కూర్చున్నా మనకైతే ఫుట్ రెస్ట్ అయితే ఉంది. సో ఇంకోటి ఏంటంటే మనకి ఈ యొక్క వెహికల్లో మనకి సస్పెన్షన్ సిస్టమ్ వచ్చేసరికి మనకైతే డ్యూయల్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో దాంట్లో ఏంటంటే మనం ఈజీగా కూర్చున్నా కూడా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా ఏమైనా వచ్చినా కూడా మనకి ఏంటంటే నార్మల్గా కొంచెం ఫెయిల్ ఉన్న రోడ్లలో వెళ్ళినా కూడా మనకైతే జెక్స్ అయితే ఇవ్వదు అనమాట. సో దాంతో ఏంటంటే మనం అయితే ఈజీగా స్మూత్గా అయితే మనం ఈ యొక్క వెహికల్ మీద వెళ్ళిపోవచ్చు. అండ్ కేసు ఇంకోటి ఏంటంటే నేను యొక్క బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఫ్రంట్లో ఇచ్చారనమాట. చూసుకోవచ్చు మనకైతే ఫ్రంట్లో మనకి బూట్ స్పేస్ అయితే ఉందన్నమాట. సో ఈ బూట్ స్పేస్లో చూసుకుంటే మనకైతే ఇలా కిందికి వస్తే కిందికి ఇలా విధంగా మనకు వస్తుంది అనమాట. దీనిలో ఏంటంటే మనకు మొబైల్ అయినా ఛార్జర్ అయినా పెట్టుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకి చిన్నగా బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ముందు మనకి లెగ్స్ దగ్గర. అండ్ లెగ్ స్పేస్ కూడా మంచి మనకైతే బాగానే ఉంది, నీట్గా లెగ్ స్పేస్ కూడా మంచిగానే ఉంది. సో దీంట్లో మనకైతే లెగ్స్ ఈజీగా పడతాయి. సో నీట్గా వెళ్ళిపోవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే మనకైతే బ్యాటరీ అయితే లోపల ఉంటుంది. ఇంకా మీకు తెలిసిన చూసుకోవచ్చు ఇక్కడ. సో ఈ లోపల ఈ విధంగా బ్యాటరీ అయితే ప్లేస్ చేసుకుంటుంది. సో మనకి ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇవ్వలేదు దీనిలో. కానీ ఈ యొక్క వెహికల్ ఛార్జర్ పెట్టుకోవడానికి మాత్రం మంచి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడికి వెళ్ళి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనం ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే కింద ఇక్కడ ఒక పోర్ట్ ఉంది కదా, ఈ పోర్ట్లో మనం అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా బ్యాటరీ అయితే రిమూవ్ చేసుకోవడానికి వెహికల్లో అయితే ఇవ్వడం లేదు. ఎందుకంటే ఈ యొక్క బ్యాటరీ వచ్చేసి మనకైతే 3.5 kWh అయితే ఉంది కాబట్టి మనం అయితే ఈజీగా తీయలేము దీన్ని. ఈ యొక్క రిమోట్ అయితే ఇవ్వడం జరిగింది. కీస్కి రిమోట్ నుంచి మనం లాక్ కూడా చేసుకోవచ్చు అనమాట వెహికల్ని ఎవరో దొంగతనం చేయకుండా. సో మనకైతే బాగున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే దీనిలో మనకు ఒక యాప్ కూడా ఉంటుంది, స్మార్ట్ BMS అని చెప్పేసి. ఈ యాప్ నుంచి మనం ఈ యొక్క బ్యాటరీ యొక్క లెవెల్ ఎంత ఉంది, ఛార్జింగ్ ఎంత ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కటి నాకైతే మంచిగా అనిపించినాయి. సో ఇదన్నమాట ఈ యొక్క వెహికల్ గురించి. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం అయితే రేంజ్ టెస్ట్ గురించి అయితే మనం టెస్ట్ చేద్దాం, రేంజ్ టెస్ట్ చూద్దాం. సో 201 km అని అయితే ఇవ్వడం జరిగింది కదా. సో 201 ఇస్తుందా లేదా, సో ఎలా ఉంది ఏంటనేది ప్రతి ఒక్కటి అయితే మనం మాట్లాడుకుందాం ఈ యొక్క వెహికల్ గురించి. సో నెక్స్ట్ రేంజ్ టెస్ట్ చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. సో మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అంతా పక్క లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.